హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చాలా గ్రేట్గా ఉండండి. చక్కగా మీ మీద మీరు మంచి ధ్యాస పెట్టండి, ఓకేనా? ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ, అంటే పూర్వజన్మ భార్యాభర్తల బంధము, ప్రేమికుల బంధము. అలాంటిదే కాకుండా ఈ జన్మలో కూడా ప్రేమికులు అంటే కొట్టి పడేసే వాళ్ళు కాదండి. ఒకరి కోసం ఒకరు, ఒకరి ఊపిరై ఒకరు అని బ్రతికేవాళ్ళు. ఒక్కసారి కళ్ళతోని హృదయాలు లాక్ అయ్యాయి అంటే ఒకరి కోసం ఒకరు అని మనసులో మనకు తెలియకుండానే మనం తినేది కూడా తను తిన్నారా లేదా, మనకి ఇష్టమైంది తనకి ఇష్టమా లేదా, మనం ఇక్కడ ఈ విషయము మాట్లాడుతున్నాం తనకు నచ్చుతుందా లేదా అంటే ప్రతి విషయం, ప్రతి సెకండు, ప్రతి నిమిషము తన కోసమే మనతోని ముడి వేసుకొని ఆలోచించే వాళ్ళం అనమాట. ఏ ప్రేమని కొట్టివేసేది కాదు. అలాంటిదని ఈ జన్మలో ఓన్లీ అంటే ఏదైతే యంగర్స్ అనే కాకుండా పెద్దవాళ్ళు కూడా పెళ్ళయి పిల్లలు ఉండి ఎవరి వాళ్ళకి లైఫ్స్ ఉన్న తర్వాత వేరే వాళ్ళకి లాక్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు, ఓకేనా? అన్ని విషయాలకి దీనికి మనకి ఒక టారోస్ రీడింగ్ అనేది ఒక ఆన్సర్ అనేది చూపిస్తుంది అనమాట. అలాంటి దాంట్లో అంటే పూర్వజన్మ బంధం అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీ, మరి ఈ జన్మలో బంధం అనేది ప్రేమ బంధం. మరి మరి ఇంకా వయసు వచ్చిన తర్వాత ఒకరికి తెలియకుండా ఇంకొకరు మనసులతో చాలా ప్రేమలో భర్త ఉన్న ఇంకొక అంటే వేరొక థర్డ్ పార్టీతోని మీరు ఇంకొక సంబంధం అనేది పెట్టుకోవడం అనేది కూడా మామూలు విషయం కాదు, ఓకేనా? ఇలాంటి దానికి టారోస్ రీడింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్తుంది. అలాంటి దాంట్లో మీరు ఉంటే కనుక నా నంబర్ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీకు అనేది టారోస్ అనేది చూసి మీకు ఎనర్జీ అనేది చెప్పగలను, ఓకేనండి. ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏమేమి ఆలోచించారు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు కదా. ఓకే, మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవన్నీ రాసులు మన గురించి ఏమేమి మాట్లాడుతున్నాయి, మీ పార్ట్నరు మీ గురించి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమేమి మీ గురించి ఆలోచించారో చూద్దాం. మీరు తన పేరుని 3 సార్లు తీసుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, మీరు ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ గురించి కూడా మొదటి చూపు నుంచి ఒక్క సెకండ్ కూడా వదలకుండా మీరే కావాలని మేనిఫెస్ట్ అనేది యూనివర్స్తోని చేస్తున్నారు. థర్డ్ పార్టీలో మాత్రం గట్టిగా ఇరికిపోయి ఉన్నారు. మీకు చేసిన ద్రోహము పదే 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 ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి, ఒక్కసారి మీ ముఖం చూడాలని ఆతృతగా, ఆశగా, చాలా చాలా ఆశగా ఉన్నారు. కాకపోతే మీ వ్యక్తి చాలా దూరాన ఉన్నారు, ఓకేనా? ఇది ఎవరిది? అవునండి, మేషం ఎవరైతే రాశి వాళ్ళు ఉన్నారో, ఏరీస్ అనే రాశి వాళ్ళు ఉన్నారో మీకోసము మేనిఫెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. 8th వృశ్చికం రాశి వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీలో గట్టిగా ఇరికిపోయి ఉన్నారు. ఇంకొకటి మిథునం రాశి వాళ్ళు చాలా చురుకుదనము, సంభాషణ, మాట్లాడే తత్వం వాళ్ళు మీకు చాలా దూరంగా ఉండి కూడా మీకోసమే ఒక్క సెకండ్ కూడా ఊపిరి కూడా తీసుకోవడం మర్చిపోతారేమో కానీ మిమ్మల్ని మరవలేకపోతున్నారు. మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలని అసలు ఆయన ఉన్న ప్లేస్లో ఏంటంటే ఓ బస్సు కూడా సరిగా రాదు, ఒక ఏరోప్లేన్ కూడా సరిగా రాదు, ఓ ట్రైన్ అనేది ఒక టైంకి ఉండదు. అయినా సరే ఒక్క సెకండు రెక్కలు ఉంటే చాలు మీ దగ్గరికి ఎగురుకుంటూ రావాలని ఎదురు చూస్తారు అనమాట. కాకపోతే ఇంకొక రాశి తులారాశి వాళ్ళు సమతుల్యత, న్యాయం, ఏదైనా సరే ప్రేమైనా ఏ బంధమైనా సరే కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ పర్ఫెక్ట్గా నడిచే తులారాశి వాళ్ళ కోసం వచ్చింది. మీరే చాలా 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 మనసులో నిండిపోయారు. తనకున్న ఎటువంటి బరువు బాధ్యతలున్నా తనని మీ దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఆపేసిన వాళ్ళని పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు, ఓకేనా? ఓకే, థర్డ్ పార్టీ ఎవరు? థర్డ్ పార్టీ 7th తులారాశి వాళ్ళే ఇరుక్కుపోయి ఉన్నారు గట్టిగా. ఐ థింక్ మేబీ పెళ్ళైన వాళ్ళు అనుకుంటండి. తులారాశి వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, బరువు బాధ్యతలు ఉన్నాయి, మంచి అంటే అన్నిట్లో ఇరికి ఉన్న వాళ్ళకి మీరు తలుపుకున్నారు. మిమ్మల్ని ఎప్పుడైతే చూసిండ్రో అయ్యో ఎందుకు చూసినారా బాబు, ఎప్పుడు మర్చిపోదామంటే కూడా ఇట్లా మైండ్లో అయస్కాంతంలాగా అంటుకపోయి ఉంది, ఎట్లా వదిలించుకోవాలని అనుకున్నా కానీ రోజుకొక్కసారి చూస్తే చాలు ఆమెని, రోజుకొక్కసారి చూస్తే చాలు అతన్ని.
ఎక్కడ ప్రపంచంలో లేనట్టుగా ఆ మొహం అయస్కాంతంలాగా అట్లా లాగుతూ ఉంటుంది. డిఎఫ్ నాకు కూడా అట్లనే ఉంటుంది, కానీ నేను ఇన్నర్ వర్క్ చేసుకున్నా కాబట్టి నాకు అంత గుర్తురాడు. నిజంగా చెప్తున్నా. ఏ హీరోలు కూడా పనికిరారు నా డిఎంకి అయితే, నిజంగా చెప్తున్నా. అంటే ఏదో అందరు డిఎంలు ఇట్లనే ఉంటారని అందరూ అంటారు, కరెక్టే, నేను కాదన్నాను. కాకపోతే నా పేరుకు తగ్గట్టే మహారాజు, ఆయన ఉండే తరీక కూడా వేరు. మీ డిఎం కూడా అట్లనే ఉంటారు, కాకపోతే ఆయన థర్డ్ పార్టీలో ఇరుక్కున్నారండి. ఓకే, మెటీరియలిస్టిక్ మ్యాన్ సేమ్ నా డిఎం లానే ఉన్నారు. మెటీరియలిస్టిక్ ఫుల్ బంగారం, వెండి, ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఇంటి ముందు పెద్ద కార్లు, మంచిగా చేతి కింద ఒక 10 మంది పనోళ్ళు అందరు ఉన్నాయని మీరే అయస్కాంతంలాగా ఆయన బుర్రని పట్టుకుర్రంటే వదులుతలేరు. కానీ డిఎం ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే, అబ్బా జర దొరికితే బాగుండు, తర్వాత ఆమె ఎవరో నేనెవరో అని అనుకుంటాడు. కానీ అంత సీన్ లేదు. డిఎఫ్ని కాపాడడానికి నాలాంటి వాళ్ళు, టారోస్ రీడింగ్ వాళ్ళు బొచ్చడంత మంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఉన్నా. మీకోసమే నేను ఈ ఛానల్ పెట్టినా. ఓకేనా? ఓకే, ఇది ఎవరిదంటే మిథునం రాశి వాళ్ళు. చురుకుదనం, సంభాషణ. వీళ్ళు మిథునం రాశి వాళ్ళు ఇవాళ ఎందుకు ఇంతగానం వస్తున్నారు, చాలా బాధలో ఉన్నారు. డిఎఫ్ని చాలా తలుచుకుంటున్నారు. సొసైటీలో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా మీ బంధం అనేది తెలిసిపోయింది. పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఆమెనే చేసుకుంటా అని ఆయన లేదు, ఆమె నువ్వు చేసుకున్నావు అంటే ఇంట్లోకి రావద్దు, నీకు అనేది ఆస్తిలో ఒక చిల్లి గవ్వ అనేది ఉండదు. ఎందుకంటే మెటీరియలిస్టిక్ మ్యాన్ ఇక్కడ డబ్బులు వచ్చినాయి, అందుకని ఇది కార్డు వచ్చింది. దాని తర్వాత ఆమెను చేసుకున్నావు అంటే నీకు ఆస్తిలో, అంటే పాత సినిమాలో అన్నట్టుగా ఆమెను చేసుకున్నావు అనుకో, నీకు ఆస్తిలో చిల్లి గవ్వ ఉండదు. కావాలంటే కాలినడకగా ఉన్న పలంగా వెళ్ళిపోవచ్చు అని అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు వచ్చేసిన అనుకో బయటికి, మిమ్మల్ని ఎట్లా చూసుకోవడం అవ్వదు కదా, కష్టమవుతుంది. కాబట్టి మస్తు ఆలోచనలో ఉన్నాడు. కానీ ఎట్లయినా కొంతవరకు మాత్రము ఏదైతే ఉందో అది వదిలిచేసుకొని మీ దగ్గరికి సాయశక్తులు రావాలని, అంటే తను ఉన్న ప్లేస్లో అంటే మిమ్మల్ని పోషించుకోవాలి. పెళ్లి చేసుకుంటే మామూలు కాదు. ఒకవేళ భార్య పిల్లలు ఉన్నా, అవన్నీ ఉన్నా, కేసులు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టినా కానీ మళ్ళీ మిమ్మల్ని చూసుకోవాలి కదా. మీరేమి అంటే ఎంత గాజు బొమ్మలాగా ఉన్నా కానీ, ఎంత బంగారు బొమ్మలాగా ఉన్నా కానీ ఫుడ్ అయితే తింటారు కదా, ఇల్లు అయితే, షెల్టర్ అయితే కావాలి కదా, అది చూసుకోవాలని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్గా పర్ఫెక్ట్గా లేడు. ఇది ఎవరిది? సింహరాశి వాళ్ళది. ఓకేనా? మాతా శక్తి వచ్చింది ఎవరికి? వృషభం రాశి వాళ్ళు. అబ్బాబా, వృషభం రాశి వాళ్ళు ఏందండి ఇట్లా ఇవాళ చాలా వస్తున్నారు. వృషభం రాశి వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ ఉంది, ఎవరైతే అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి అన్నీ వదులుకొని రావాలనుకుంటే, మిమ్మల్ని ఎట్లా పోషించాలని బాధపడుతున్నాడు కదా, అది ఏం పర్వాలేదు. అమ్మ అంటుంది, ఏం బాధపడకు, ముందుకెళ్ళు, నేనున్నా, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళే, మీకు అనేది మంచి రోజు ఉంది, కొత్త రోజు ఉంది అనేది చూపిస్తుంది. ఓకేనా? మీరు ఏం భయపడకుండా ముందుకు అడుగు వేయొచ్చు. ఓకేనా? వృషభం రాశి వాళ్ళదండి ఇది, బాగా గట్టిగా కనబడుతుంది. వృషభం రాశి వాళ్ళు ఏమాత్రం మీరు జంకకుండా మీ డిఎఫ్ కోసం మీరు ఒక ముందడుగు వేయొచ్చు అనమాట. మీకు అనేది మంచిగా పర్ఫెక్ట్ లైఫ్, బంగారం లాంటి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. యు నీడ్ నాట్ టు వరీ. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిగా అక్క ఉండాలి. కరెంట్ ఎనర్జీ అనేది డిఎం గారిది, డిఎఫ్ గారిది చెప్తున్నాను. డిఎంకి పరిస్థితి ఎలా ఉంది, డిఎఫ్ తీసుకునే అడుగులు ఎలాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఏ ధ్యానం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మీకు చెప్తున్నా కదా. అది ఎట్లుందో కొంచెం నా కామెంట్లో రాస్తే కనుక చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎంతో ఆదరించి, ఎంతో ప్రేమించి ప్రతి దానికి మీరు కామెంట్ రాస్తున్నారు. రియలీ చాలా థ్యాంక్స్ అండి. కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్. నన్ను ఆదరించి, నన్ను ఎంతో ప్రేమించి ప్రతిదానికి మీరు కామెంట్ చేయడమే కాకుండా లైక్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రేమ ఇంకా అత్యధికంగా ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు నాకు ప్రసాదించాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది కూడా శ్రీమన్నారాయణనే పెట్టుకొని మీకు నేను రీడింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కనబడుతుంది అనుకుంటాను. ఎస్, అంటే ఇంకా పెయింటింగ్ వేస్తున్నానండి. నేను పెయింటింగ్ కూడా వేస్తాను కదా, అట్లా అనమాట. నాది ఎప్పుడైనా పెయింటింగ్స్ కూడా షార్ట్స్లలో పెడతాను, చూద్దురు కానీ. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నైట్ మీకు వీకెండ్ చాలా హ్యాపీగా మీరు చక్కగా ఇన్నర్ వర్క్ చేసుకొని పడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.